Sun International, Visakhapatnam, Hyderabad. 85757 95757. ఏమిటి ఇంత మురికింది? ఎవరు తొడవడం లేదా ఏమిటి? ఎవరది? ఏమిటిది? చిక్కుకుంది. చిక్కుకుంటే తీసుకోవచ్చుగా? చిరిగిపోతుంది. పొడుగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి తీసిస్తే వేసుకుంటాను. సరే సరే, నేను తీసిస్తా. అయ్యో, కళ్ళు మూసుకునే వస్తున్నా. ఏమైంది? ముట్టుకుపోయారు. ఓ, జరుగు. బాగానే చిక్కుకున్నట్టుంది. అవును, ఇలా చిక్కుకుంటుంది అనుకోలేదు. వేసుకున్నావా? వేసుకున్నాను. నీకెందుకు ఈ పనులని? కిట్టు మీద మురికుంది. కిట్టు అనే అక్షరం మీద మురికుంది. అదే మన చోటుని మనమే శుభ్రం చేసుకోవాలి కదా. వస్తున్నాడు చూడండి, ధర్మ దర్శనం కాస్త చెడగొట్టాడు. నేను చూశానే. డార్క్ వాయిస్ ఎవరి మధ్య మాట్లాడేది? నేనన్నా. నీకెలా కనిపిస్తుందా? ఇక్కడ నుండి చూస్తే బాగా కనిపిస్తుందా? రెండు కళ్ళతో చూసా. అయితే నేను ఒంటి గంట చూసానంటావా? ఇక్కడి నుంచి కనపడింది నీకు, అక్కడి నుంచి ఎట్ట కనపడిందిరా? అక్కడ నుండి చూస్తే ఎట్ట కనిపిస్తుంది? ఈ యాంగిల్ వచ్చి చూడు, బాగా కనిపిస్తుంది. రాలేననుకుంటున్నావా? వస్తున్నాగా. రెడీ? ఇది మీ అమ్మ చేయవలసిన పని. నిన్ను నన్ను నిర్గతిగా వదిలేసి తను వెళ్ళిపోయింది. పుల్లమ్మా, ఆ ప్లేట్లన్నీ తీసి శుభ్రంగా తోంపెట్టు. ఒకటే నూనె జిడ్డు. పాపం నువ్వు ఇంటి పనులు చేసుకుంటూ అప్పడాల పనులు చేస్తూ అల్లాడుతున్నావు. పాపాయమ్మ గారు, జంతికలు సర్దడం అయిందా? అయింది. భలే ఛాన్సులే పాప, భలే ఛాన్సులే. కొంచెం ఇలా వస్తారా? పిన్ని గారు, మీ పొట్ట మీద పుట్టుమొస్తుందేమిటి? లేదే. సడన్ గా ఎందుకు ఇలా అడుగుతున్నా? ఏం లేదు, పొట్ట మీద పుట్టుమొస్తున్న వాళ్ళకి దొంగ బుద్ధి అంటారు, అందుకే. ఏది కొంగు తీసి ఏమిటి అసహ్యంగా కొంగు పట్టు లాగుతావు? వదలవే. ఏమిటిది? 4 ముక్కలు కుర్రవెతవలు కానీ తీసుకువెళ్తున్నా. కిట్టుకి దొంగతనం అంటే నచ్చదు. కావాలంటే అతను అడగండి, పెద్దవి 10 ఇస్తాడు. నీదేమిటే ఇక్కడ పెత్తనం? అవును, నాదే పెత్తనం. బాధ్యతగా అప్పడాల కంపెనీ చూసుకోమని తాళం తొలిచి మరీ వెళ్లారు. చెంగు తెలపండి, ఒక్క ముక్క కూడా లేకుండా తెలపాలి. ఈవిడి గారేదో కిట్టు చేత గంటలంత పుస్తలు కట్టించుకున్నట్టు వెర్రవిగిపోతోంది. అవును, అలాగే అనుకోండి. మొగుడుట మొగుడు. అవును, మొగుడే. కాకపోతే ఏమిటి, పెళ్ళ తాళి కట్టలేదంతే. తాళి కట్టించుకుని ఈవిడ సాధించింది ఏమిటిట? అసలు ఏ రోజైనా మొగుడి బట్టలు వచ్చిందా ఈవిడ? ఈవిడి చీరలు కూడా కలిపి ఆయనే ఉతుకుతున్నాడు. కర్మ కర్మ. నన్ను చూడు, ఈయన పంచె ఎక్కడుంది, చొక్కా ఎక్కడుంది, చెడ్డీ ఎక్కడుందని వెతికి వెతికి ఉతుకుతున్నాను. ఇది చూడు, కదర్ చొక్కా. అందరూ ఎంత మోడర్న్ గా మారారు. పాళ్ళలాగే ఒక జీన్స్ ప్యాంటు, బ్యాగీ ప్యాంటు పంక్రాస్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది. ఏమిటే వాగుతున్నావు? నేనే వాగలేదు. సరే కాని, మంచి మనసుతో ఇంత శుశ్రూష చేస్తున్నానే, ఏ రోజైనా అదే ఆ రాజు మనిషి సుశీల, నువ్వు నాకెంతో హెల్ప్ చేస్తున్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడా? నిన్నే అడిగేది, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడా? నేను అరగంట నుంచి అడుగుతున్నాను, ఈ అరిసి పడింది ఎవరో? నాలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దీన్ని అరిసా అని చెప్తే వ్యాపారం ఎలా వస్తున్నాయి? నిజమే అన్నా. అరిసి అంటే ఎలా ఉండాలి? ఉప్పుగా, స్మూత్ గా, దోరగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిట్టుండాలి. టెన్షన్ అవ్వద్దన్నా. లెస్ టెన్షన్, మోర్ వర్క్. మోర్ వర్క్, లెస్ టెన్షన్. మట్టిగా ఇంకొకసారి ఇంగ్లీష్ మాట్లాడేవో నీ ముఖాన్ని యాసిడ్ పోసి తగలబెడతా. అన్నా, తక్కువ చేసి మాట్లాడుకో. నేను ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ.
ఏంట్రా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఎంతవరకు చదువుకున్నారా? నేను 7వ తరగతి పాస్ అన్నా. ఒరే ఎలుగుబంటి ఎదవా, నేను ఎస్ఎస్ఎల్సీరా. నువ్వు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అన్నా, నేను 7వ తరగతి పాస్. అరే ముళ్ళపంది, నేను ఎస్ఎస్ఎల్సీరా. తెలుసండి, నేను 7వది పాస్ అండి, మీరు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అండి. పాస్ గొప్పదా ఫెయిల్ గొప్పదా? అయ్యో రామా, నన్ను ఎందుకు ఇట్లాంటి తొట్టి ఎదవలతో కలిసి పనిచేసేట్టుగా చేశావు? రేయ్ నాకు ఎర్రి కోపం రాకముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీకు ఎర్రి వస్తేనే పోతా. ఎర్రి రావాలా? కనిపిస్తా పోబడివా అన్నా నేను 7 ఇది ఒక ఎట్టో ఇట్లాంటి వయసు మళ్ళీ ముసలాళ్ళ పనిలో పెట్టుకుంటే అరిసెల్ని అప్పడాలాగా మార్చేస్తున్నారు. వీళ్ళందరినీ లెక్క చూసి పంపించేసి మళ్ళీ కొత్తగా నైస్ గా ముత్తుగా ఇంటర్మీడియట్ గర్ల్స్ పెట్టుకున్నాం అనుకో, అరిసెలు బాగా ఉబ్బుతాయి, పని గబగబా జరుగుతుంది, మనకి బోర్ లేకుండా ఉంటుంది. ఏమీ అక్కర్లేదు. ఈ కిట్టు కంపెనీలో ఎవరు కూలి కోసం పనిచేయట్లేదు. అంతా ఒక కుటుంబంలో ఉన్నాం. పనితనం అటు ఇటుగా ఉన్న వీళ్లతోనే కంపెనీ నడుస్తుంది. మిస్టర్ నందలాల్. నమస్తే జీ. Jesus says, well, I would like to buy the costliest diamond necklace in this world for my wife. Could you please exhibit? Okay, please sit. Nice. I like your workmanship. వారికి ఇండియన్స్ పనితనం బాగా నచ్చింది. ముక్కుకోకర్దు వేల్తి చూపించు. Fantastic. సార్ లస్సీ. ఐఎమ్ బిజీ. You packed this, యుగాండా, this, జెకస్లోవియా, this, యుగోస్లావియా, and this. ఆమె చెప్పే. What's the grand total? No check. Hard cash. Rupiah de do saab. What? Rupiah? What the hell is he telling, man? శామ్ శామ్. Look, this is Bank of America check equivalent to cash. Tell him, man. ఇదిగో చెట్టు, నువ్వు మన దేశం వాళ్ళైతే నమ్మద్దు, విదేశీయులు కూడా నమ్మవా? మరెవరు అనుకుంటావు? కెనడా కంట్రీ అంబాసిడర్ వచ్చి బెంచ్లో దిగారు. If you want any security, Natraj, put CM on the line. ముఖ్యమంత్రితో చెప్పించమంటావా అంటున్నారు. ఫోన్లోనా నేరుగానా? ఎలా కావాలి? नहीं अंबासडर जी आप ले लो, टोटल वेयंడి. That's it. Hey, what is this? బిళ్ళైస్, Lace? లేడీస్ బిళ్ళైస్. Where do you wear this? ఎన్నవా ఇది ఎక్కడ తెలుసుకుంటారని అడుగుతున్నారు. ఎందుకని వాళ్ళు దూరంగా ఉండు. ఓకే జీ. సార్ ఇంకో కల్లేసి తెప్పించమంటారా? ఏ పోలీసులు అలా? సాక్షినవా? ఏమామా చపాతి తినే నువ్వే ఇంత హుషారుగా ఉంటే అన్నం తినే మేము ఇంకా ఎంత హుషారుగా ఉండాలంటావు? ఎత్తి చూపించు. గోవిందా గోవిందా, నగర గోవిందా, చేతి గోవిందా. अलर्ट!
What do you want, sir? Peace of mind. How much? 900 rupees. నీకా పట్లక లెఫ్ట్ దగ్గర దించండి. ఇక్కడే ఉండి కూర్చో, నేను పైన చూస్తాను. హలో థ్యాంక్ యూ ఇదండి ఐ గోయింగ్ वहां जी కొట్టుకెళ్ళి వచ్చేసరికి తలుపు తెరిచిందేంటా అని భయపడ్డాను. మీకు శ్రమ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇందులో శ్రమేం లేదయ్యా. వీటిని దాటి ఇక్కడికి ఎవ్వరూ దొరపడలేరు. నువ్వెప్పుడు కావాలన్నా తీసుకొచ్చి పెట్టచ్చు, భద్రంగా ఉంటాయి. వాడినే తలుచుకొని ఇంకా బాధపడుతున్నా. వాడిపోయి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది. మేమిద్దరం ఎంతో భవిష్యత్తును ఊహించుకున్నాం. నన్ను ఒంటరి వాడిని చేసి వాడు వెళ్ళిపోయాడు. నేను మాత్రం 2 రకాలుగా జీవిస్తున్నాను. లోకంలో ఎందరో మనుషులు 2 రకాలుగా జీవిస్తూ ఉంటారు గిట్టు. అందులో ఒకటి ఖచ్చితంగా హీనమైనదై ఉంటుంది. కానీ నీ 2 జీవితాలకి అర్థం ఉంది. ధైర్యంగా ఉండు. వెళ్ళొస్తానండి.